నూనె గాలిందా లేదా చూసుకోవాలంటే ఇట్లా చేసుకొని మేమైతే ఇట్లా వేసుకుంటాము. రాళ్ళు ఇవి నుంచి మోసుకుపోవాలి, ఇవన్నీ చేయాలి. ఇక ఒక్కదానికి ఒక్క ఆసర గారు పాడు గారు కావాలి, నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటారు. ఇది లేస్తలేవు. ఈ పిల్లలకి ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. అట్ట పుల్లలు కొట్టురా అంటే ఇంత పొద్దగా ఉన్నాయి, అవి పెట్టు అంటాండి. మరి ఇవి ఎట్లా పెట్టాలి, ఏం చేయాలో అర్థమైతలేదు. పొయ్యి అయితే అంట పెడతానా, కట్టెలు అయితే చేయగో కొట్టు అంటే బారు ఉన్నాయి, వీటినే పెట్టి కొట్టు చెయ్యి ఏం కాదు అనుకుంటే వేయరు. మరి ఎట చేయాలో ఏమో. ఇక పొయ్యి అంటే అయితే పెడతానా. గాలి ద్వారం కూడా వచ్చేటట్టు ఉంది, భయం అవుతుంది. ఆ పిండి ఏమో కలిపింది ఉన్నది, భయం అవుతుంది నాకు. ఉంటుందో పోతుందో అని ఎట్లన్నా కానీ అని స్టార్ట్ అయితే చేసినాం. చెప్పు, ఇదే నా పరిస్థితి, ఏం చేయాలి చెప్పు. గీ కట్టెలు కొట్టివంటే కొట్టియరా, గీ కట్టెలు కొట్టియకుండా కూడా గిట్ట చేస్తే ఎట్లా చేసి పెడతారు? పోయినా ఇప్పుడు అయితే పెడుతున్నా, ఇక పెట్టినా. ఇక నూనె అయితే పోస్తున్నా. ఈ పల్లి నూనె అయితే కాదు, మామూలు నూనె. ఇక పల్లి నూనె అంటే మనం కొనలేము, అది మస్తు రేటు. ఏదో మామూలు నూనె, సన్ఫ్లవర్ ఏదో తెచ్చిండి. నూనె గాలిందా లేదా చూసుకోవాలంటే ఇట్లా చేసుకొని మేమైతే ఇట్లా వేసుకుంటాము. అయితే మురుకుల పావు చిన్నగా ఉన్నది, రెండు అయితే పెద్దగా వస్తాయి, మూడు అయితే చిన్న చిన్నగా వస్తాయి. ఇక ఇంతే ఉంది మా ఇంట్లో, పెద్దది అయితే లేదు. ఇదే నాకు లేని పని పెట్టిర్రు, ఎక్కడ అక్కడ అవుతా అంటారు. ఒక్క లేరు ఇప్పుడు ఏడాది. ఇక అన్ని అనుకోతారు. ఇక ఏం లేదే, ఇక చిమంటలు వస్తానే, ఇక ఈ పొగాయే, ఈ మంటాయే, ఇట్లనే ఇది మంట. స్టవ్ మీద అంటే అంత ఉండదు, కానీ కట్టెల పొయ్యి మీద అగడ వస్తుంది ఇక్కడ దాకా. కట్టెల పొయ్యి అయితే తొందరగా అవుతుంది, తొందరగా అవుతుంది. కానీ మరి ఇడ ఉండొద్దా, ఎంత వేడి వస్తుంది ఇడ కూర్చుంటే ఇస్తుంది వేడి. ఇక పొద్దుండంగా పెట్టుకున్నా, గీసి చీకటి అయింది. ఇవి అయితే చేసిన అయిపోయింది.